అందరికీ నమస్తే. నేను మిమ్మల్ని మాటలతో ఎల్లప్పుడు విసిగించే మీ ఆనందం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. అందుచే నా ఆలోచనలను మీతో పంచుకుంటున్నాను. నేడు మన దేశంలో కులగణన ప్రారంభించాలన్న ఈ సమయంలో నా ఆలోచనలు చెప్పాల్సిన బాధ్యతగా సూచనలు చేయడం మంచిదనే సదుద్దేశంతో జన్మతహా వచ్చే వైరుధ్యాలను తొలగించి స్వేచ్ఛాయుతంగా స్వీయ ఎంపిక ద్వారా చాలా వివక్షతలు తొలగించవచ్చునని నా ఆలోచన. మీరును ఆలోచించగలరు. దేశ సమైక్యతకై ప్రభుత్వాలు, ప్రజానాయకులు, న్యాయస్థానాలు ఒకేలా పుట్టిన నా తోటి మనుషులైన ప్రజలారా, నేటి నా దేశ బాలలు, రేపటి భారత పౌరులు ఈ కులమత వైషమ్యాలు తట్టుకోలేక మానసిక హింసకు గురై ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక క్షోభకు గురయ్యే సున్నిత మనసుతో యువకులు ఎందరో, వారెందుకు తక్కువో, ఎలా తక్కువయ్యారో, గ్రామంలో వేరుగా ఎందుకు ఉంటున్నారో, వారెందుకు వివక్షతకు గురవుతున్నారో, వారు చేసిన తప్పేంటో తెలియని పరిస్థితి వారిది. ఈ భూమిపై ఇలాంటి కులమతాలు ఉన్నాయని, పలానా తల్లిదండ్రులకు పుడితే పలానా కులం మతంతోనే జీవితాంతం జీవించాలని ఆ పుట్టే పసిబిడ్డలకు ఏం తెలుసు? ఆ దేవుడు అందరినీ ఒకేలా ఒకే పద్ధతిలో జన్మింపజేస్తూ తెలియజెప్పినా తెలుసుకునేవాడు, ఆకలింపజేసుకునేవాడు, సత్యాన్ని గుర్తించేవాడు ఏడి ఒక్కడూ కనబడట్లేదు. జన్మతః ఆధిక్యత, స్వార్థం, మందబలం, బంధబలం, కులబలం, మతబలం, రాజకీయ బలం, ఆర్థిక బలాలే చూసుకుంటూ పోతున్నామే కానీ నీతి బలం, న్యాయ బలం, మానవత్వ బలం, సమానత్వ బలం ఇవేవి నేడు పనికిరానివిగా పూర్తిగా మారిపోయే దశలో ఉన్నాయేమో ఆలోచించండి. కులాన్నైనా లేదా మతాన్నైనా లేదా వృత్తినైనా ప్రాతిపదికగా తీసుకొని గ్రూపులుగా చేసి రిజర్వేషన్లు ఆ గ్రూపుల సంఖ్యానుసారం అన్నింటికీ కేటాయించాలి. ముఖ్యాంశం వాటిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ హక్కు షరతులు లేకుండా ప్రతి గణన సమయంలో ఉండాలి. రిజర్వేషన్ లేని వారు ఎవరూ ఉండరాదు. వివక్షత ఉండకూడదు. ఈ విధానం వలన ఉండదు. రిజర్వేషన్ లేని వారు ఎవరు ఉండరు, వివక్ష ఉండదు. ఈ విధానం వలన ఒకే కుటుంబంలో వేర్వేరు బ్లడ్ గ్రూప్స్ ఉన్నట్లే ఒకే కుటుంబంలో వేర్వేరు మతాలు లేదా కులాలు లేదా వృత్తులు కలిగిన వారు ఉంటారు. వివక్షత కుటుంబంలోనే ఉండదు. సో వైవిధ్యమైన సమైక్యత అభావం గల భారత్ ఏర్పడుతుంది. చిన్న చిన్న సామాజిక సమస్యలు వచ్చిన భారత సమైక్యతకై సరిచేసుకుందాం. తప్పకుండా దీంతో యాడ్ చేసిన రిలేటెడ్ వీడియో తప్పగా చూడండి. మీరు చూస్తే బాగా అర్థం కావచ్చు. ఇది నా స్వీయ ఆలోచన. మరి మీరు ఆలోచించండి. జై భారత్, జై జై భారత్, వందే మాతరం.